Good morning, students. In today's class, let us discuss about the family Apiaceae. It is also called as Umbelliferae because previously the scientists they used to call the family or the name of the family as Umbelliferae because the plants which are grouped under this family they have umbel type of inflorescence. Due to their inflorescence they used to call, or you can say, the plants with umbel type of inflorescence, a bunch of flowers, umbel type of inflorescence, all are grouped under Umbelliferae. And after the existence of ICBN, International Code for Botanical Nomenclature, or International Congress of Botanical Nomenclature, after its establishment, after laying of different rules and regulations and procedures, it is revealed that, and according to ICBN, it is stated that every taxon in a classification, it should bear a type name which comes under that family. ఈ కుటుంబానికి ఏపీఏసీ అని అంబెల్లిఫెరే అనేటువంటి రెండు పేర్లు ఉన్నాయి. ఏపీఏసీ అనేటువంటిది నూతన నామీకరణ, అంబెల్లిఫెరే అనేటువంటిది పురాతనమైనటువంటి పేరు. రెండు కూడాను విలువైనటువంటివి, వ్యాలిడ్, బోత్ ఆర్ వ్యాలిడ్ ఓన్లీ. అంబెల్లిఫెరే అనేటువంటి పేరును ఆ కుటుంబంలో ఉండే మొక్కల్లో గుచ్ఛము, సామాన్య గుచ్ఛము లేదా సంయుక్త గుచ్ఛము అంటాం. గుచ్ఛము రకానికి చెందిన, అంబెల్ టైప్ ఆఫ్ అంటే గుచ్ఛము రకానికి చెందినటువంటి పుష్ప విన్యాసము, అంటే పుష్పాలన్నీ కూడా కలిసి గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఆ లక్షణం మీద ఆధారం చేసుకొని ఇంతకు మునుపు అంబెల్లిఫెరే అని దాన్ని పిలిచారు. తరువాత ఐసిబిఎన్ సూత్రాలు అన్నీ కూడాను పటిష్టంగా తయారైన తర్వాత ఏ వర్గీకరణలో అయినా కూడాను ప్రతి వర్గస్థాయికి కూడాను ఆ కుటుంబంలో ఉండేటువంటి ఏదైనా ఒక నమూనా మొక్క పేరు ఉండాలా అనే ఉద్దేశంతో దానిని ఏపీఏసీగా మార్చడం జరిగింది. ఉదాహరణకు ఏపిఎం గ్రావియలెన్స్, ఏపిఎం ఇండికా, ఏపిఎం అనే ప్రజాతి పేరు మీద ఆ కుటుంబం యొక్క పేరును ఏపీఏసీగా మార్చడం జరిగింది. ఇక దీని వర్గీకరణ స్థానము, ది సిస్టమాటిక్ పొజిషన్: క్లాస్ డైకాటిలేడనే, సబ్ క్లాస్ పాలీపెటాలే, సిరీస్ కెలిసిఫ్లోరే, ఆర్డర్ అంబెల్లేలిస్, ఫ్యామిలీ ఏపీఏసీ. తరగతి ద్విదళ బీజాలు, ఉపతరగతి పాలీపెటాలే అంటే డైకాటిలేడనే. తరగతి ద్విదళ బీజాలు అంటే విత్తనంలో రెండు బీజదళాలు ఉంటాయి. పాలీపెటాలే అంటే అసంయుక్త ఆకర్షణ పత్రావళి, ఇలా విడివిడిగా ఉండేటువంటి ఆకర్షణ పత్రాలు ఉంటాయి. ఓకే. క్యాలిసిఫ్లోరే, ది ఓవరీ మే బి హాఫ్ ఇన్ఫీరియర్ ఆర్ ఇన్ఫీరియర్, అంటే అండాశయము అర్ధనిమ్నంగా కానీ లేదా పూర్తి నిమ్నంగా కానీ ఉంటుంది. ఇక ఆ క్రమము అంబెల్లేలిస్, కుటుంబము ఏపీఏసీ. ఇక ఈ కుటుంబాన్ని కామన్గా, అంటే సాధారణంగా, ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్యారెట్ ఫ్యామిలీ ఆర్ సెలరీ ఫ్యామిలీ ఆర్ పార్స్లీ ఫ్యామిలీ ఆర్ అంబెల్లిఫెరే. దీన్ని క్యారెట్ కుటుంబము అని, సెలరీ కుటుంబము అని, పార్స్లీ ఫ్యామిలీ అని, అంబెల్లిఫెరే అని కూడా దీన్ని పిలుస్తారు. తర్వాత ఈ కుటుంబంలో, అండ్ దిస్ ఫ్యామిలీ ఇంక్లూడ్స్ నియర్లీ 434 జెనెరా అండ్ 3700 స్పీషీస్. అండ్ ఆల్రెడీ వి నో దట్, అంటే ఇందులో 434 ప్రజాతులు, 3700 జాతులు ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచమంతటా కూడాను ట్రాపికల్ రీజన్స్లో అంతా కూడాను, అంటే సమశీతోష్ణ మండలాల్లో అంతా కూడాను విస్తరించి
ఉన్నాయి. ఇందులో వన్య మొక్కలు ఉన్నాయి, సాగుబడి మొక్కలు ఉన్నాయి. దిస్ ఫ్యామిలీ ఇంక్లూడ్స్ ద కల్టివేటెడ్ ప్లాంట్స్ అండ్ వైల్డ్ ప్లాంట్స్ ఆల్సో. ప్రాపగేషన్ టైప్ మే బి హోల్ ఫ్రూట్ ఆర్ పార్షియల్ ఫ్రూట్. అంటే ఎలా ఈ మొక్కలు వీటి ప్రత్యుత్పత్తి జరుగుతుంది అంటే విత్తనాల ద్వారా, సంపూర్ణ ఫలము ద్వారా కానీ లేదా ఫలంలో ఒక భాగం నుంచి, ఫలాంశం నుంచి కానీ జరుగుతుంది. ఇక వీటి విస్తరణ. ద మెంబర్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఏపీఏసీ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచం యొక్క అనేక భాగాల్లో ఈ కుటుంబం యొక్క జాతులు విస్తరించి ఉన్నాయి. బట్ దే ఆర్ కామన్లీ ఫౌండ్ ఇన్ సబ్ ట్రాపికల్ నార్త్ టెంపరేట్ రీజన్స్. ఉత్తర ఉష్ణమండలాల్లోనూ మరియు ఉప ఉష్ణమండలాల్లోనూ ఇవి ఎక్కువగా ఉంటాయి. దీస్ ప్లాంట్స్ ఆర్ కల్టివేటెడ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ వింటర్ సీజన్. మామూలుగా ఇక్కడ శీతాకాలం పంటగా వీటిని పెంచడం జరుగుతుంది. ఇక శాఖీయమైనటువంటి లక్షణాలు. శాఖీయ లక్షణాలు. శాఖీయ లక్షణాలు అంటే ఇందులో మనకు ఆవాసము, ఆకృతి, వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ మరియు పత్రాలు. సో లెట్ us see the vegetative characters. The vegetative characters includes habitat, habit, root system, stem and leaves. Habitats. See, అంటే ఆవాసము. Members of this family are adapted to conditions that encourage heavy concentrations of essential oils. అంటే ఎక్కడైతే నూనె శాతం అధికంగా ఉంటుందో, భూముల్లో కానీ వాతావరణ పరిస్థితుల్లో కానీ ఉంటుందో, ఆ ప్రదేశాలకు ఎక్కువగా ఇవి అనుబంధంగా ఉంటాయి. అంటే అక్కడ ఉండడానికి ఎక్కువగా ఇవి మనకు కనిపిస్తాయి. ఇక ఆకృతి. హ్యాబిట్ అంటే ఆకృతి. మెజారిటీ ఆఫ్ ది ప్లాంట్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఆర్ చాలా మటుకు హెర్బ్స్. దే ఆర్ హెర్బేషియస్. అంటే గుల్మాకారంగా ఉండేటువంటి మొక్కలు. పెద్ద పెద్ద వృక్షాలు అయితే లేవు, కానీ గుల్మాకారంగా ఉండి ఏకవార్షికంగాను ద్వివార్షికంగాను ఉండేది. ఏకవార్షికం అంటే ఒక సంవత్సరంలో లైఫ్ సైకిల్ అయిపోతుంది. ద్వివార్షికము అంటే 2 సీజన్లు, 2 ఇయర్స్లో దాని యొక్క లైఫ్ సైకిల్ అంటే జీవిత చక్రం జరుగుతుంది. బహు అరుదుగా బహువార్షికమైనటువంటి మొక్కలు ఇందులో ఉంటాయి. రైట్. తర్వాత వేరు వ్యవస్థ. సాధారణంగా ఇది ద్విదళ బీజ కుటుంబం కాబట్టి తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. ఏ వేరు వ్యవస్థ ఉంటుంది? తల్లి వేరు వ్యవస్థ. ఇక్కడ మనం పిక్చర్లో చూస్తూ ఉన్నాం. బాగా పెద్దవిగా ఉండి లోపలికి చొచ్చుకుపోయి ఉంటాయి. మరికొన్ని మొక్కల్లో క్యారెట్ మరియు పార్స్నిప్ లాంటి మొక్కలలో తల్లి వేర్లు ఇక్కడ చూడండి, ఇక్కడ క్యారెట్ మనం చూస్తున్నాం. వాటి తల్లి వేర్లలో ఆహార పదార్థాలని నిల్వ చేయడం వలన అవి లావుగా మారాయి. వీటిని దుంప వేళ్ళు అంటారు. అంటే కుటుంబంలో ఏపీఏసీ కుటుంబంలోని కొన్ని క్యారెట్ లాంటి కొన్ని మొక్కలలో తల్లి వేరు వ్యవస్థ ఆహార పదార్థాలని నిల్వ చేయడం ఫలితంగా దుంప వేర్లుగా మారతాయి. సో ది రూట్ సిస్టమ్ ఈజ్ ట్యాప్ రూట్ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్. అండ్ దిస్ ట్యాప్ రూట్ ఇన్ సమ్ ఆఫ్ ది కేసెస్ లైక్ క్యారెట్, they store food materials and becomes tuberous. So hence, in this family, some of the plants like carrots, they bear tuberous roots. In which food materials are stored. ఇందులో ఆహార పదార్థాలు నిల్వ చేయబడి ఉంటాయి. అందుచేతనే అవి లావుగా మారుతాయి. ఇక కాండము.
కాండము గుల్మాకారంగా ఉంటుంది, నిటనిలువుగా ఉంటుంది. సాధారణంగా కొన్నింటిలోనేమో వాయుగతంగా ఉంటుంది, మరికొన్నింటిలో ఉపవాయుగతంగా ఉంటుంది. సి యూ కెన్ అబ్జర్వ్ హియర్ ది స్టెమ్స్ ఆర్ హాలో, ఈ సెట్ టు బి హాలో, బట్ బేసికలీ స్టెమ్స్ ఆర్ ఏరియల్ ఆర్ సబేరియల్, erect or prostrate. They are creeping on the ground, they are running on the ground. And the older stems are hollow at the points where the leaves are attached. ఎక్కడైతే పత్రాలు కణుపు దగ్గర తగులుకొని ఉంటాయో ఆ ప్రాంతాల్లో బోలుగా ఉంటుంది కాండం. యూజువలీ స్టెమ్స్ ఆర్ సాఫ్ట్ గ్రీన్, ఏరియల్, ఎయిదర్ ప్రాస్ట్రేట్ ఆర్ ఎరెక్ట్. అదే సో నేల మీద పాకుతూ పెరగడం కానీ, నేల మీద రన్నర్లాగా ఉండడం కానీ, లేదా నిట్ట నిలువుగా కానీ ఉంటాయి. సమ్టైమ్స్ స్టెమ్స్ పెనట్రేట్ అండర్ గ్రౌండ్ అండ్ స్టోర్ ఫుడ్ మెటీరియల్స్. అంటే కొన్నిసార్లు కాండము భూగర్భయుతంగా ఉండి ఆహార పదార్థాలని కూడా నిల్వ చేస్తుంది. మరియు కణుపు భాగాలు, మొక్కల్లోని కాండాన్ని గమనిస్తే కణుపు భాగాలు ఉబ్బి ఉంటాయి. అంతేకాకుండా మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక చూడండి, కాండం మీద నిలువు చారలు ఉంటాయి. కాండం మీద ఇలా నిలువు చారలు ఉంటాయి. అంటే కాండము గొప్పులను గాడులను కలిగి ఉంటుంది. ఇలా 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 ఉండవచ్చు కాండము. సో మనం దాన్ని ఇది తీస్తే కనుక ఇట్లా, అంటే నిలువుగా ఉండేటువంటి చారలు ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకు. ఇలాంటి నిలువు చారలను కాండము కలిగి ఉంటుంది. అంతేకాకుండా గ్రంథియుతంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? గ్రంథియుతంగా ఉంటుంది. గ్రంథియుతంగా ఉంటుంది అంటే అర్థం ఏంటి? సువాసనాభరితంగా ఉంటుంది. ఎందుకు? దాంట్లోన తైల గ్రంథులు ఉంటాయి. సి స్టెమ్స్ ఆర్ ఏరియల్, ఎరెక్ట్, దే మే బి ఏరియల్ ఆర్ సబేరియల్ ఆర్ అండర్ గ్రౌండ్, అండ్ ఇన్ సమ్ ఆఫ్ ది కేసెస్ దే ఆర్ హాలో and they show the vertical striations, stripes on the stem. You can notice the presence of stripes, and it is aromatic due to the presence of the essential oil glands in the stem. They are aromatic in their sense. The nodal regions of the stems are swollen. The nodal regions are swollen. Okay. Then leaves are alternate, exstipulate, pinnately compound or palmately lobed with reticulate venation. సాధారణంగా పత్రాలు ఏకాంతరంగా ఉంటాయి, పత్రపుచ్చ రహితంగా ఉంటాయి. పిచ్చాకార సంయుక్త పత్రాలు లేదా హస్తాకార సంయుక్త పత్రాలు. హస్తాకార సంయుక్త పత్రాల్లో కూడాను లోతుగా ఉన్నటువంటి లోబ్స్ ఉంటాయి, తమ్మెలను కలిగి ఉంటాయి పత్రాలు. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, తమ్మెలను కలిగి ఉంటాయి పత్రాలు. ఇలా డీప్గా ఉండేటువంటి తమ్మెలను కలిగి ఉంటాయి. వీటిని హస్తాకార సంయుక్త పత్రాల్లోనే బహు సంయుక్త పత్రాలు అంటే దట్ మీన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ డీకాంపౌండ్ లీవ్స్. బహు సంయుక్త పత్రాలు అంటే decompound leaves. They are called as this type of leaves are called as decompound leaves. It is observed in Coriandrum sativum. Coriandrum sativum అంటే ధనియాలు. కొత్తిమీర చెట్టులోనే కొత్తిమీర ఆకు మీరు చూశారు కదా, కొత్తిమీర చెట్టులో దాని ఆకులు ఇలా ఉంటాయి. దీన్ని డీకాంపౌండ్ లీఫ్ లేదా బహు సంయుక్త పత్రము అని దీన్ని మనము పిలుస్తాము. చూడండి, దీన్ని బహు సంయుక్త పత్రము. ఇది సరళ పత్రము. దీన్ని హైడ్రోకాటైల్ ఏషియాటికా లేదా ఉల్గారిస్ అని కూడా దీన్ని పిలుస్తారు.
ఇది సరస్వతి ఆకు అంటాం కదా, అలా ఉండేటువంటిది ఇది. ఇందులో కాండమే రన్నర్ లాగా ఉంటుంది. ఇలా ఇలా కాండం ఇలా భూగర్భితంగా భూమి ఇలా ఉంటే భూగర్భంలో పెరుగుతూ ఇట్లా వేర్లను కలిగి ఉండి పైకి ఇలాంటి పత్రాలని ఇలా ఇలాంటి పత్రాలని కలిగి ఉంటాయి. దీన్ని రన్నర్ అంటారు. ఉన్నటువంటి దాన్ని రన్నర్ అంటే ఇది ఉపవాయుగతంగా కానీ వాయుగతంగా కానీ ఉంటుంది. ఓకే. ఇక పుష్ప లక్షణాలు, లైంగిక లక్షణాలు. మొట్టమొదటిది ఇన్ఫ్లోరెసెన్స్. ఈ కుటుంబము ఇట్స్ ది అంబెల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్, సంయుక్త గుచ్ఛము, దట్ టు ది కాంపౌండ్ అంబెల్. సంయుక్త గుచ్ఛము అనేటువంటిది ఈ కుటుంబం యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్, ఆ కుటుంబం యొక్క లక్షణం అని చెప్పవచ్చు. ది ఫ్లవరింగ్ హెడ్ ఈజ్ యూజువలీ ఏ సింపుల్ ఆర్ కాంపౌండ్ అంబెల్. సాధారణంగా ఈ గుత్తులుగా కనపడేటువంటి ఈ పుష్ప విన్యాసాలు సామాన్య గుచ్ఛంగా కానీ లేదా సంయుక్త గుచ్ఛంగా కానీ ఉంటుంది. కొన్ని జాతులలో అది ఇవంతా కలిపి ఒకే పుష్పంగా కూడాను ఉండవచ్చును. రెడ్యూస్ అయి ఉంటుంది, అంటే క్షీణించి ఉంటుంది. ద ఫ్లాట్ టాప్డ్ అంబెల్ రిజెంబుల్స్ ఏ ఫ్లాటెండ్ అంబ్రెల్లా. ఇది ఒక గొడుగులాగా కనిపిస్తుంటుంది. ఫ్లాటెండ్గా ఉండేటువంటి, చదునుగా ఉండేటువంటి గొడుగు మాదిరిగా అగుపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు చిత్రంలో చూస్తూ ఉన్నారు కూడా. అండ్ దస్ ద ఆల్టర్నేట్ నేమ్ ఫర్ దిస్ ఫ్యామిలీ ఈజ్ అంబెల్లిఫెరే. ఆ పుష్ప విన్యాసము చిన్న గొడుగులాగా లేదా అంబెల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ ఉండడం చేతనే ఈ కుటుంబానికి అంబెల్లిఫెరే అనేటువంటి ఇంకొక పేరు కూడాను ఉంది. ద ప్రైమరీ అంబెల్ ఈజ్ సరౌండెడ్ బై, ప్రైమరీ అంబెల్ అంటే ఇక్కడ ఒక్క నిమిషము, ఇక్కడంతా కూడాను పుష్పాలు ఉంటాయి. ఇలా ఇక్కడ ఈ పుష్పాల దగ్గర ఉందండి, ఒక్క నిమిషము. ఇలా పొడవైన పుష్ప విన్యాసాక్షం ఉంటుంది, దాని మీద ఇలా ఉంటాయి, దీని మీద మరి పుష్పాలు ఉంటాయి ఇట్లా. ఈ పుష్పాలకు దిగువన ఈ ప్రాంతంలో ఇలా చిన్న పుచ్చాలు ఉంటాయి. వీటిని ఇన్వల్యూకర్ అంటారు. దీన్ని ఏమంటారు? ఇన్వల్యూకర్. సో ది ప్రైమరీ అంబెల్ ఈజ్, దీన్ని ప్రైమరీ అంబెల్ అంటే ఇవన్నీ కలిస్తే కాంపౌండ్ అంబెల్ అవుతుంది, సంయుక్త గుచ్ఛం అవుతుంది. దీని ఒకదాన్నే అయితే దీన్ని సామాన్య గుచ్ఛము అంటారు. ప్రతి సామాన్య గుచ్ఛము చివర కూడాను ది ప్రైమరీ అంబెల్ ఈజ్ సరౌండెడ్ బై an involucre of bracts and secondary umbel is surrounded by an involucre of bractlets. ఇక్కడేమో ఈ ప్రైమరీది ఈ ప్రాంతంలోన ఇలా ఉంటే ఈ ప్రాంతంలో ఇలా పుష్పాలు ఉంటాయి. ఇలా ఉంటాయి. ఇలా ఉంటాయి. ఒక్కొక్క దాన్ని సామాన్య గుచ్ఛము అంటాం. దీన్ని ఏమంటాము? సామాన్య గుచ్ఛము. ఈ సామాన్య గుచ్ఛము దిగువన కొన్ని పుచ్చాలన్నీ కూడాను ఇలా ఉంటాయి.
పుచ్చాలు ఇలా ఉంటాయి. ఒక సామాన్య గుచ్చం ఇలా ఉంటే దాని దిగువన పుచ్చాలు ఇలా ఉంటాయి. సో దీన్ని ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్స్ అంటారు. దాన్ని ఏమంటారు? ఇన్వల్యూకర్. తర్వాత ఇవన్నీ కలిపి ఉన్నటువంటి దీని కింద దీని దిగువన ఒక ప్రాంతం ఉంటుంది కదా, అన్నీ కూడాను అన్ని గుత్తులు కలిసినటువంటి ఒక ప్రాంతం, అంటే అన్ని సామాన్య గుచ్చాలు కలిసినటువంటి ఈ ప్రాంతం ఉంటుంది కదా, ఈ ప్రాంతంలో కూడాను కొన్ని ఇలా బ్రాక్లెట్స్ అంటే లఘుపుచ్చాలు లాంటివి ఇక్కడ ఉంటాయి. దాన్ని ఇన్వల్యూసెల్ అంటారు. దాన్ని ఏమంటారు? ఇన్వల్యూసెల్. ఇన్వల్యూసెల్. ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్స్, ఇన్వల్యూసెల్ ఆఫ్ బ్రాక్లెట్స్. పుష్పము. పుష్పము. పుష్పాలు చిన్నవిగా ఉంటాయి. పుచ్చసహితంగా కానీ పుచ్చరహితంగా కానీ ఉంటాయి. రుంతయుతంగా ఉంటాయి లేదా రుంతరహితంగా ఉంటాయి. సంపూర్ణము మరియు పంచభాగయుతము, సౌష్ఠవయుతము లేదా పాక్షిక సౌష్ఠవయుతము మరియు అండకోశోపరికము, చక్రీయము, సాధారణంగా ద్విలింగకము, అరుదుగా ఏకలింగకము. మరియు పుష్పాలన్నీ కూడాను గుచ్చాలలో అమరి ఉంటాయి లేదా సంయుక్త గుచ్చాలలో అమరి ఉంటాయి. పుష్పాలు అనేకంగా ఉండి చిన్నవిగా ఉండి పసుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఉంటాయి. ఫ్లవర్స్ ఆర్ వెరీ స్మాల్. They may be bracteate or ebracteates. That means bracts may be present or absent. Pedicellate or sessile. Complete, regular, pentamerous, actinomorphic or zygomorphic. Epigynous, that is ovary is inferior. Cyclic. The cyclic means all the whorls are arranged in definite circles. Usually bisexual, that means both the sex organs are present, and rarely unisexual. In very rare cases only one type of reproductive organs are present. Flowers are arranged in umbels or double umbels. Flowers are many, small, white or yellow in color. Okay, see here floral characters of Feniculum vulgare. సోంపు అంటాం కదా, ఫినిక్యులం వల్గేర్ అంటే సోంపు అన్నమాట. ఫ్లవర్ ఇన్ డీటెయిల్. క్యాలిక్స్ అంటే రక్షక పత్రాలు. ది క్యాలిక్స్ కన్సిస్ట్ ఆఫ్ 5 sepals which remain adnate to the ovary wall. Sometimes sepals may be absent. సాధారణంగా రక్షక పత్రాలు 5 ఉంటాయి. సంపూర్ణంగా అండాశయపు గోడలకు అంటే అండాశయంతో సంయుక్తమైపోయి ఉంటాయి. కొన్నిసార్లు రక్షక పత్రాలు ఉండవు కూడా, యాబ్సెంట్ అయి ఉంటాయి. ద ఈస్టివేషన్ ఈజ్ వాల్వేజ్. కవాటయుత పుష్పరచన. ద క్యాలిక్స్ ఈజ్ యూజువలీ రిప్రజెంటెడ్ బై 5 ఇన్కాన్స్పిక్యూయస్ టీత్. అంటే ఈ రక్షక పత్రాలు ఉన్నాయి అనడానికి ఆనవాలుగా అండాశయాన్ని తగులుకొని 5 చిన్న ముళ్ళులాగా ఉండేటువంటి చిన్న దంతాల్లాగా ఉండేటువంటివి, అంటే ఇలా అండాశయం ఉంటే దీనిపైన ఇలా ఇలా దంతాల్లాగా ఉండేటువంటి దంతాల రూపంలో మనకు అడ్నేట్ అంటే అండాశయంతో సంయుక్తమైపోయినటువంటి రక్షక పత్రాలు మనకు అగుపిస్తాయి. ఇక ఆకర్షణ పత్రాలు. పుష్పాలు 5 అసంయుక్త ఆకర్షణ పత్రాలను కలిగి ఉంటాయి.
రక్షక పత్రాలకు ఏకాంతరంగా అమరి ఉండేటువంటి విడివిడిగా ఉన్నటువంటి 5 ఆకర్షణ పత్రాలు ఉంటాయి. మరియు సాధారణంగా మొగ్గ దశలో వీటి యొక్క కొన భాగాలు లోపలికి ముడుచుకొని ఉంటాయి. లోపలికి ఇలా ముడుచుకొని లేదా లోపలికి తిరిగి ఉంటాయి. అంతేకాకుండా పుష్పం వికసించగానే చాలా త్వరగా రాలిపోతాయి కూడాను. మరియు వీటి యొక్క పుష్పరచన చిక్కైన పుష్పరచన లేదా కవాటయుతమైనటువంటి పుష్పరచన. సాధారణంగా మనము పుష్పం గురించి చెప్పేటప్పుడు కూడాను ఇంకొక మాట చెప్పుకోవాలి. అక్కడ యాక్టినోమార్ఫిక్ ఆర్ జైగోమార్ఫిక్ అన్నారు. యాక్టినోమార్ఫిక్ ఆర్ జైగోమార్ఫిక్ అంటే సౌష్ఠవయుతంగా కానీ లేదా పాక్షిక సౌష్ఠవయుతంగా కానీ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా ఆ గుచ్ఛములో మధ్యలో ఉండేటువంటి పుష్పాలు చూడండి, ఇక్కడ మధ్యలో ఉండేటువంటి పుష్పాలేమో సౌష్ఠవయుతంగా ఉంటాయి. పరిధీయంగా ఉండేటువంటి పుష్పాలన్నీ కూడాను పాక్షిక సౌష్ఠవయుతంగా ఉంటాయి. ఎందుకంటే పరిధీయంగా ఉండేటువంటి నార్మలీ వైల్ వీఆర్ కమింగ్ అక్రాస్ ది miracity or we can say the structural symmetry of the flower. While we are coming across the structural symmetry, we used to know that the family includes actinomorphic and also zygomorphic flowers. Actinomorphic and zygomorphic flowers. See here in the coriandrum itself you can observe that see the central flowers of the inflorescence are actinomorphic. All the parts are equal, whereas the peripheral flowers are somewhat zygomorphic with unequal corolla. And at the same time, see here, you are observing here, see all the corolla lobes are unequal, is it not? And due to this unequalness of the corolla, automatically the peripheral flowers are అంటే బయట ఉండేటువంటి ఫ్లవర్స్ ఆర్ జైగోమార్ఫిక్, that is zygomorphic, and central flowers are actinomorphic. So at the same time, the petals towards the posterior side, they are somewhat reduced, క్షీణించి ఉంటాయి. పరభాగంలో ఉండేటువంటి ఇవి క్షీణించి ఉంటాయి. ఇక్కడ చూడండి, పూర్తిగా కనపడడం లేదు అసలు. చూడండి, ఇక్కడ లేవు, ఇక్కడ క్షీణించి ఉన్నాయి. రైట్. తర్వాత కేసరావళి, ఆండ్రోషియం. ది ఆండ్రోషియం కన్సిస్ట్ ఆఫ్ 5 ఫ్రీ స్టేమెన్స్. 5 విడివిడిగా ఉన్నటువంటి కేసరాలని కలిగి ఉంటాయి. ఇవి ఈ 5 విడివిడిగా ఉండే కేసరాలు కూడాను ఆకర్షణ పత్రాలకు ఏకాంతరంగా అమరి ఉంటాయి. అంతేకాకుండా అవి నిమ్నమైనటువంటి అండాశయం నుంచి ఏర్పడతాయి. నిమ్నమైన అండాశయం నుంచి, అండాశయం దిగువ భాగం నుండేటువంటి డిస్క్ లేదా చక్రం ఉంటుంది, దాని నుండి ఏర్పడతాయి. ద ఫిలమెంట్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. పొడవైనటువంటి ఇది ఉంటుంది, కానీ అన్ని సమానమైనటువంటి పొడవునే కలిగి ఉంటాయి. అంతేకాకుండా పువ్వు మొగ్గ దశలో ఉన్నప్పుడు, వెన్ ది ఫ్లవర్ ఈజ్ ఇన్ బడ్ కండిషన్, దే ఆర్ ఇన్ఫ్లెక్స్డ్ అంటే లోపలికి ఇట్లా తిరిగి ఉంటాయి, ఇట్లా లోపలికి చుట్టుకొని ఉంటాయి అన్నమాట, ముడుచుకొని ఉంటాయి. దాన్ని ఇన్ఫ్లెక్స్డ్ అంటారు.
అండ్ ది యాంథర్స్ ఆర్ బేసి ఫిక్స్డ్. సో ఇక్కడ పీఠలగ్నత అంటే పరాగకోశానికి కేసరదండం ఎక్కడ తగులుకొని ఉంది, వీపు పైన, కడుపుక, లేదా పీఠ భాగంలో దానికి అతుకబడి ఉందా కేసరదండం పరాగకోశంతోనే దీంట్లో చూస్తే కనుక మనకు డార్సీ ఫిక్స్డ్ అంటే వీపు భాగానికి పృష్ఠ సంయోజితము అంటాం. దాన్ని ఏమంటాము? పృష్ఠ సంయోజితము. ఇలా పరాగకోశం ఉంటే ఇలా వీపు భాగానికి తగులుకొని ఉంటుంది. అలా కాకుండా ఇలా ఉండి ఇలా దిగువ భాగాన్ని ఉంటే దాన్ని పీఠ సంయోజితము అంటాం. దాన్ని ఏమంటాము? పీఠ సంయోజితము, పృష్ఠ సంయోజితము. డైథీకస్ ద్వికక్షికము అంటే పరాగకోశంలో ఇలా 4 గదులు ఉంటాయి. 1 2 3 4 గదులు ఉంటాయి. ఈ 4 గదుల్ని సూక్ష్మసిద్ధ బీజాశయాలు అంటారు. వాటిలోనే ఆ గదుల్లోనే మామూలుగా మనకు పుప్పొడి లేదా దాన్ని ఏమంటాం పరాగరేణువులు ఏర్పడతాయి. దాంట్లోనే పరాగరేణువులు ఏర్పడతాయి. ఇంట్రోర్స్ లోపలగానే ఉంటాయి. అండ్ డెహిస్ లాంగిట్యూడినలీ అంటే పరాగకోశాలు ఇలా నిలువుగా కానీ లేదా ఎలా అయినా ఉండని వీటిలో నిలువుగా ఏర్పడే చీలికల ద్వారా పరాగరేణువులన్నీ కూడాను బయటికి వస్తాయి. దాన్నే లాంగిట్యూడినల్ డెహిజన్స్ అంటారు. లేదా దీర్ఘ విదారితాలు అని కూడా పిలుస్తాం దాన్ని. తెలుగులో అయితే దీర్ఘ విదారితాలు, నిలువుగా చీలుతాయి కాబట్టి పరాగరేణులను విడుదల చేయడానికి. ఇక గైనేషియం అంటే అండాశయము. the gynoecium is bicarpellary and syncarpous with an inferior bilocular ovary. అండాశయము, అండకోశము ద్విఫలదళయుతము, సంయుక్తము మరియు నిమ్న ద్విఫలదళయుత లేదా ద్విబిలయుత అండాశయము. 2 బిలాలు ఉండేటువంటి నిమ్నమైన అండాశయాన్ని కలిగి ఉంటుంది. మరియు ప్రతి ఫలదళము కూడాను ప్రతి కార్పెల్ అంటే ప్రతి ఫలదళములోనూ సాధారణంగా లోలకాకారంలో ఉండేటువంటి 2 వక్ర అండాలు ఉంటాయి. లోలకాకారంగా ఉండేటువంటి 2 వక్ర అండాలు ఉంటాయి. ఎలా అంటే ఇలా ఈ రెండు ఫలాంశాలు కూడాను అట్లా వేలాడుతూ ఉంటాయి. ఓకే. సో లోలకాకార ఒకే ఒక అండం ప్రతి దీంట్లో ఉంటుంది. అది కూడాను వక్ర అండం. ఇక an epigynous disc is called as stylopodium is present on the top of the ovary. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. దీన్ని ఈ భాగాన్ని ఉబ్బినటువంటి భాగాన్ని స్టైలోపోడియం అంటారు. దాన్ని ఏమంటారు? స్టైలోపోడియం. చూడండి, ప్రత్యేకమైనటువంటి పదాలు వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలా. అండాశయం యొక్క పైభాగంలో కీలాలకి దిగువన ఉండేటువంటి ఉబ్బినటువంటి భాగాన్ని స్టైలోపోడియం అని అంటారు.
ఓకే, స్టైలోపోడియం ఈ సరౌండ్స్ ద టూ స్టైల్స్. రెండు కీలాలను చుట్టి స్టైలోపోడియం ఉంటుంది. స్టిగ్మాస్ ఆర్ క్యాపిటేట్ అండ్ డిస్టింక్ట్. ఇక కీలాగ్రాలు ప్రత్యేకంగా ఉండి శీర్షాకృతిలో ఉంటాయి, చిన్న బొడిపెల్లాగా ఉంటాయి పైన. ది కార్పెల్స్ ఆర్ రిబ్డ్ అండ్ హ్యావ్ ప్యారలల్ రెజైనస్ కెనాల్స్ కాల్డ్ విట్టే. అంటే ఈ ఫలదళాల మీద నిలువుగా ఉండేటువంటి చారలు ఉండి, రిబ్డ్ అంటే బాగా ఎగుడు దిగుడుగా ఉండి వాటిలో రెజిన్ కెనాల్స్ లేదా రెజిన్ కాలువలు ఉంటాయి. అంటే తైల గ్రంథులను కలిగినటువంటి రెజిన్ కాలువలు ఉంటాయి. వీటిని విటే అని పిలుస్తారు. ఈ రెజిన్ కాలువలను ఏమని పిలుస్తారు? విటే అని పిలుస్తారు. ఇక చిత్రంలో మీకు ఒకవైపున సంపూర్ణమైనటువంటి అండకోశము మరియు అండాశయం యొక్క అడ్డుకోత కూడా ఇక్కడ మనము గమనించవచ్చు. సో విట్టే అని పిలుస్తారు. సో ఇక్కడ మీరు స్టైలోపోడియంని గమనించవచ్చు. అండాశయము, అవునా, అండాశయము, ఇది స్టైలోపోడియం. చూడండి, ఇవన్నీ కూడాను స్త్రీ పుష్పాలు, ఇవన్నీ పురుష పుష్పాలు. ఓకే, ఇంకా పుష్ప చిత్రాలు. ఇక్కడ పరిధీయంగా ఉండేటువంటి పుష్పాల్లో ఇవి క్షీణించి ఉండడం చేత ఆటోమేటిక్గా సమానంగా రాదు, కాబట్టి జైగోమార్ఫిక్ అని తెలియజేయడం జరిగింది. ఇక్కడ యాక్టినోమార్ఫిక్. సెంట్రల్, దీన్ని మధ్య పుష్పం, ఇది పరిధీయ పుష్పము అని పిలుస్తారు. నేను పుష్ప చిత్రము, కింద దిగువన పుష్ప సంకేతము. ఇక ఫలము ఇలా ఉంటుంది. చూడండి, ఫలంలో 2 ఫలాంశాలు ఉంటాయి. వీటిని ఏమంటారు? మెరికార్పులు లేదా ఫలాంశాలు అంటారు. ఓకే, ఇది క్రీమోకార్ప్ రకానికి చెందినటువంటి ఫలాలు. వీటిని ఏమంటారు? క్రీమోకార్ప్ రకానికి చెందినటువంటి ఫలాలు, క్రీమోకార్ప్ అంటారు. చూడండి, ఇవన్నీ ఫలాలే. ఇవేమో జీలకర్ర, సోంపు, జీలకర్ర, ధనియాలు, వాము, ఇవన్నీ కూడాను క్రీమోకార్ప్ అనేటువంటి ఫల రకానికి చెందినటువంటివి. అంటే దాన్ని మామూలుగా ఏమంటాం? షైజోకార్పిక్ ఫ్రూట్ అంటాం. షైజోకార్పిక్ ఫ్రూట్ అని పిలుస్తాం దీనిని, షైజోకార్పిక్ ఫ్రూట్. షైజోకార్పిక్ ఫ్రూట్. ఇక ఈ కుటుంబం యొక్క ఆర్థిక ప్రాముఖ్యత. సాధారణంగా ది ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీస్, దే ప్రొవైడ్ ఫుడ్, herb and spice plants such as anthem, dill, apium, celery, carom caraway, coriander, cumin, Dacus carota, funiculum, fennel and petroselinum, parsley. Some species are poisonous such as Conium maculatum, poison hemlock. It is called as poison hemlock. అంటే కొన్ని కోనియం మ్యాక్యులేటం లాంటి మొక్కలు కొన్ని విషతుల్యంగా ఉంటాయి. ఇక ఫుడ్
మనము క్యారెట్లని, సెలరీని, పార్స్లీని వెజిటబుల్స్గా తీసుకుంటాం. వాటిని వెజిటబుల్గా తీసుకుంటాం కాబట్టి అది సోర్స్ ఆఫ్ ఫుడ్. ఇక ఫాడర్ యాంజెలికా స్పీషీసు, క్యారెట్స్, హెరాక్లియం స్పీషీస్ ఇవన్నీ కూడాను ఫాడర్గా ఉపయోగపడతాయి. ఇక కాండిమెంట్స్ స్పైసెస్గా దేని యూజ్ చేస్తామంటే ఫెరులా అసఫోయేటిడా అంటే ఇంగువ, క్యారమ్ వాము, క్యుమిన్ జీరా, ఫినిక్యులం సోంఫ్ అండ్ కొరియాండ్రం ధనియా ఇవన్నీ కూడాను కాండిమెంట్స్గా, స్పైస్ అంటే సుగంధ ద్రవ్యాలుగా మనం వంటల్లో ఉపయోగించేటువంటి మొక్కలు ఇవన్నీ కూడాను. అంతేకాకుండా అసఫోయిటెడ్ అంటే హింగ్, తర్వాత ఎనేటమ్ మొదలైనటువంటివి ఔషధ మొక్కలుగా కూడా పనిచేస్తాయి. మరికొన్ని విష మొక్కలు ఉన్నాయి. వీటన్ని కూడా గమనించవచ్చు. ఇది మధ్యలో ఉండేటువంటి ఈ మొక్క నుండి ఫెరులా అసఫోయిటెడ్ అంటారు. దీని నుండి ఇంగువ తీస్తారు. సో ఈ భిన్నమైనటువంటి మొక్కలు చూడండి. ఇది యాంథమ్ గ్రావియోలెన్స్, యాంజెలికా, అచాంజలికా, ఏపియం గ్రావియోలెన్స్, క్యారమ్ కార్వి అంటే వాము, కోరియాండ్రం సటైవం ధనియాలు, క్యుమినియం సైమనం జీలకర్ర, డాకస్ కరోటా క్యారెట్, ఫినిక్యులం ఉల్గేర్ సోంపు, ప్యాస్టినేకా సటైవా, లెవిస్టికం అఫిషనాలిస్, పెట్రోసలైనం క్రిస్పం, పింపినెల్లా అనైసం. సో ఇవన్నీ కూడాను ముఖ్యంగా మనకు కాయగూరలుగా, ఔషధాలుగా అన్నిటికీ కూడాను మనకు ఉపయోగపడేటువంటి మొక్కలు. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ లెక్చర్. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? వీడియో కింద అయిపోయింది. అమ్మయ్యా. రే